దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ 14th చాప్టర్ అండ్ 8th వర్డ్. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపుకు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనె తీగల గుంపును తేనెయు కనబడగా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోగడ అదే అంశం మీద నేను మాట్లాడి ఒక గంటన్నర సేపు మాట్లాడే ఒక అంశం ఉన్నది. ఆల్రెడీ యూట్యూబ్ లో లైవ్ లో ఉన్నది. ఆ అంశం నేను ఇప్పుడు ఏం మాట్లాడను, కానీ 14వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కని కార్యము మనకు అనిపిస్తుంది. మనకు చాలా సుపరిచితమైనటువంటి అంశం అది. సంసోన్ అనేటువంటి ఒక మంచి బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుని మీదకి ఒక సింహము బొబ్బరించుచూ వచ్చెను అని మనకు లేఖనాల్లో కనిపిస్తుంది. 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అని తన ఎదుకు బొబ్బరించుచూ వచ్చెను. ఆయన జీవితంలో సింహమును ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భము కనిపిస్తుంది. భక్తులలో సింహముతో చేసినటువంటి పోరాటాలు కొద్దిమంది భక్తుల జీవితాల్లో కనిపిస్తాయి. దావీదు సింహముతో పోరాడి సింహపు నోట నుండి ఒక గొర్రెపిల్లను విడిపించినట్లుగా మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథములో దానియేలు సింహపు బోనులోనే ఉండి ప్రార్థన చేసి వాటి నోళ్లను మోయించినట్లుగా అనిపిస్తుంది. మూడవ అంశం ఏంటంటే సంసోను సింహమును చీల్చినట్లుగా. ఆ వస్తున్నటువంటి సింహం ఎలాగొస్తుందంటే ఉగ్రతో వస్తుంది, బొబ్బరించుచు అంటే కోపముతో ఆయన మీదికి వస్తున్నటువంటి సందర్భం అది. ఎన్నో రకాలుగా వాక్యాన్ని విరవచ్చు అని చెప్తాను. సింహం వచ్చింది, దాన్ని చీల్చేసాడు. కొంతకాలమైన తరువాత మరలా ఆ ప్రాంతం వైపుకు వెళుతున్నప్పుడు ఆ చీల్చబడిన సింహములో నుంచి మధురమైనటువంటి తేనెను తీసుకున్నాడు. ఏం నేర్పిస్తుంది? ఒక పాఠం నేర్పించబడుతుంది. ఆ పాఠం నేర్చుకుంటే ధన్యులం అవుతుంది. ఒక భయపెట్టే దానిలో ఒక మధురమైనటువంటి అనుభూతిని అతను సంపాదించుకోగలిగాడు. ఒకప్పుడు సింహము అట్లా బొబ్బరించుతూ వచ్చినప్పుడు నిజంగా అది ప్రాణాపాయము అని చెప్తున్నాం. సంసోను కూడా కొంచెం భయం కల్పించేటువంటి విషయమే. సింహమే బొబ్బరించుచుంది, మీదికి వచ్చింది, బలముతో యుద్ధం చేశాడు, పోరాడాడు. కానీ ఆ పోరాటం అంతా జరిగిపోయిన తర్వాత సింహమును చీల్చిన తరువాత ఆ చీల్చబడిన సింహపు కళేబరములో నుండి ఒక మధురమైనటువంటి తేనెను అతడు సంపాదించుకోగలిగాడు. ఈ చక్కని నేపథ్యం మీద ప్రసంగించినటువంటి భక్తులు ఉన్నారు. బాగా ఇష్టమైనటువంటి భక్తుల పరంపరలో జాన్ బనియన్ గారు కూడా ఒక అద్భుతమైనటువంటి భక్తుడు, మాదిరికరం. చాలా మంది భక్తులు ఉంటారు, భక్తుల చరిత్రలు చదవరు. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వచ్చినటువంటి భక్తుడు జాన్ బనియన్ గారు అన్నమాట. తాను ప్రకటించిన సువార్త నిమిత్తమే 12 సంవత్సరాల చెరసాల శిక్షను అనుభవించాడు. ఓన్లీ సువార్త ప్రకటించినందుకే. యేసు ప్రభు దేవుడని ప్రకటించి ఆ దేవుడిని నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నరకమని ఖండితమైన సువార్తను ప్రకటించినందుకు శిక్షగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు కఠిన శిక్ష. కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యం భార్య దగ్గర లేదు. భార్య ఏమో పాపం చదువుకున్నామో కాదు. ఆయనకు ఒక వికలాంగులైనటువంటి అవిటి కుమార్తె ఉంది. ఇంటికాడ పోషణ కూడా సరిగ్గా లేదు, చూచుకునే దిక్కు లేదు. పని చేసి ఇతడే కుటుంబాన్ని పోషించాల్సినటువంటి పరిస్థితుల్లో అతని జీవితం ఉంటే సువార్తను ప్రకటించినందుకు 12 సంవత్సరాల చెరసాల శిక్షణ ఆయన మీదకి వేస్తే ఒక అధికారి వచ్చి ఒక మాట అంటాడు, అయ్యా సువార్తకి ఎప్పుడు ప్రకటించిన ఒక చిన్న మాట నువ్వు ఇప్పుడు అన్నవే అనుకో, నువ్వు వెళ్ళి నువ్వు భార్య బిడ్డలను చూసుకోవచ్చు, నీ అవిటి కుమార్తెతో సంతోషంగా ఆనందంగా గడపవచ్చు. ఒక్క మాట యేసు గురించి నన్ను ప్రకటన చేయనని ఒక మాట చెప్పన్నాడు, అంతే. ఒక్క మాట చెప్తే శిక్ష ఉండదు, ఒక మాట చెప్తే ఆనందం, ఒక మాట చెప్తే కుటుంబంతో సంతోషం ఉన్న ఒక్క మాట పలకటానికి భక్తుడు ఇష్టపడలే. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నన్ను విడిచిపెడితే మరలా నేను సువార్త ప్రకటిస్తూనే ఇంటికి పోతా అన్నాడట. చాలా కోపం వచ్చింది. 12 సంవత్సరాలు చెరసాల శిక్షలో అనుభవించాడు. ఏసారి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. 12 సంవత్సరాలు నువ్వు చెరసాలలో ఉన్నప్పుడు ఎంత వేదన ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉండాలా, ఎంత శ్రమ. అది నువ్వు అనుభవిస్తున్న శ్రమ మాత్రమే కాదు, కుటుంబము నిన్ను బట్టి పడుతున్న బాధ, తినటానికి తిండి లేని కష్టకాలం అది. వాటన్నిటిని భరించి ఆ శ్రమలలోనే, చెరసాల గదులలోనే అతడు ప్రార్థన చేసి దేవుని మహిమను చూసిండట.
మనకు ప్రార్థన చేయాలంటే అనుకూలమైన స్థలం కావాలి, అన్ని మంచిగా ఉండాలి, ఏసీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, చక్కగా అంతా కన్వీనియంట్గా ఉంటే అప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ మురికి కూపములో చెరసాల గదుల్లో అతను మోకరించి ప్రార్థన చేస్తే పరలోకపు దర్శనాలు చూసిండాడు. విస్తారంగా దేవునితో మాట్లాడి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. చాలా మంది ఆ పుస్తకాన్ని చదవాలని కొన్నారు, కానీ దాన్ని ఎవరు ముగించరు అసలు. ఎందుకంటే అది చదివేటట్టు ఉండదు, ఒక నావెల్ లాగుంటుంది. ఇది భక్తుని యొక్క ఆధ్యాత్మిక యాత్రగా అనిపిస్తుంది. అందులో నీ జీవితం నువ్వు చదివితే అందులో నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోద్ది నీకు. అసలు నీ భక్తి జీవితం ఎక్కడుంది, కానానుకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, దేవుని పోలికలోనికి ఎంత చెక్కబడ్డావు, నీలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, నువ్వు దైవ పోలికలో ఉన్నావా, వెనుదిరిగిపోతున్నావా, ఆత్మలో చల్లారావా, నీ ఆధ్యాత్మిక స్థితికి ఒక చక్కని తార్కాణం లాగా గ్రంథంగా అనిపిస్తుంది. దాదాపు 300 భాషల్లో గ్రంథాన్ని ప్రచురింపజేశారు. బైబిల్ తర్వాత అంత గొప్ప గ్రంథముగా కీర్తి గట్టించింది. ఎక్కడ రాశాడయ్యా భక్తుడు అంటే దాని చెరసాల గదులలోనే పరలోకపు దర్శనాలను చూసి రాశాడు. పరలోకపు దర్శనాలను చూసి రాశాడు. ఎందుకు ఆ భక్తుని ప్రస్తావన ఇప్పుడు చేశానంటే, ఆ భక్తుడు ఈ అంశం మీద ఒకసారి ప్రసంగించాడని చెప్తున్నా. ఇదే సంసోను యొక్క నేపథ్యాన్ని తీసుకొని, సంసోను చాలా బలవంతుడు, కానీ సంసోను మీదకి ఒక బలమైనటువంటి జంతువు దాడి చేసింది, సింహము దాడి చేసింది, బొబ్బరించింది, కోపంతో వచ్చింది. ఏమరపాటులో సంసోను ఉన్నాడు, సంసోను చచ్చిపోతాడు. సంసోను బలాన్ని ఉపయోగించలేదా, సంసోను చచ్చిపోతాడు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించలేదా, సంసోను జయించలేడు. ఒక బలమైనటువంటి జంతువు ఆయన మీదకి వచ్చి దాడి చేస్తే సంసోను దానిని ఎదిరించి ఒక మాట చెప్తుంది, దాన్ని చీల్చెను అని కనిపిస్తుంది. చంపేశారు. ఆ చీల్చినటువంటి ఆ సింహపు కళేబరములో నుండి మధురమైన తేనె అతడు సంపాదించుకున్నాడు అని చెప్పి అప్పుడు ఒక మాట అన్నాడు అన్నమాట. ఎవరో తెలిసే తర్వాత దానిని ఉదహరిస్తూ, దానిని లేపుతూ, దానిని నేపథ్యంగా తీసుకొని నీ జీవితంలో, నా జీవితంలో కూడా బొబ్బరించే సింహము లాంటి అనేక సమస్యలు నీ పైకి వస్తాయి. నువ్వు అనుకుంటావు ఆ సమస్యతో నీ జీవితం అయిపోయింది అనుకుంటావు, ఆ సమస్యను నేను జయించలేను అనుకుంటావు, నా శక్తికి మించిన సమస్య అనుకుంటావు. అది ఆర్థిక సంబంధమైన కార్యం కానీ, అది ఆరోగ్యపరమైనటువంటి కార్యము కానీ, అది కుటుంబం లేదని ఇబ్బంది అయినా కానీ, అది సమాజం లేదని ఒక నింద కానీ, అది నిన్ను ఎదుర్కొన్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది అంటే సంసోను మీద సింహము బొబ్బరించినట్టు అనిపించింది. అయ్యో నేను దీన్ని గెలవగలుగుతానా, ఈ శోధన నేను జయించగలుగుతానా, ఈ శ్రమలో నుంచి నేను బయటికి రాగలుగుతానా అన్నంత కష్టతరంగా ఒక సింహము లాగా నీ సమస్య నీ పైన నిన్ను చుట్టుముడుతుంది. కానీ సంసోను చేసినట్టు ఏం చేయాలి తెలుసా, దానిని చీల్చివేస్తే ప్రార్థన ద్వారా ఆ సమస్యను నువ్వు ముగింపు చేయగలిగితే, ప్రార్థన ద్వారా ఆ శోధనంతటి నువ్వు జయించగలిగితే, ఆ శ్రమలో నుంచి నీకు ఒక గొప్ప విడుదలకు దేవుడు ద్వారాలు తెరవగలిగితే, అదే శ్రమ నీకు ఒక మధురమైన అనుభూతిగా మార్పు చెందుతుంది అని చెప్పింది. అసలు మనం సంసోను లాగా సింహాలు తేల్చాల్సిన పనిలే, అంతకంటే బలమైన సింహాలు నీ పైన దాడి చేస్తాయి. ఏంటి ఆ దాడి అంటే శ్రమ ద్వారా చేస్తాయి, శోధన ద్వారా చేస్తాయి. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నడవకుండా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు నిన్ను చుట్టుముడుతుంటే వాటిని మనం శోధనలు అని చెప్పుకుంటాం. ఏమనిపిస్తుంది అంటే ఈ శ్రమతోటే నా జీవితం అయిపోయిద్దని అనుకుంటాం. ఎందుకంటే సింహం దాడి చేసిందిగా, సంసోను అట్లనే అనుకున్నాడు. అయ్యో చచ్చిపోతారేమో అనుకున్నాడు, కానీ దాన్ని చీల్చేసింది. కొన్ని శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ బ్రతుకు అట్లనే ఉంటుంది అసలు. కానీ వాటిని జయించాలి అంటాడు. ఎట్లా జయించాలంటే ప్రార్థన ద్వారా ఆ శ్రమను నువ్వు జయించగలిగితే, ప్రార్థన ద్వారా ఆ శ్రమకు నువ్వు ముగింపు పలకగలిగితే, ఏ శ్రమ నిన్ను భయపెట్టిందో, ఏ శ్రమ నీకు ఇబ్బంది కలగజేసిందో ఆ శ్రమను నువ్వు చీల్చినట్లయితే ఆ శ్రమలో నుంచి నీకు ఇప్పుడు ఏమొస్తుందనంటే ఒక మధురమైన అనుభూతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందులోనే తేనె ఉంది, కానీ ఆ తేనెకు ముందు ఒక సింహం ఉంది. ఆ తేనె కావాలంటే నువ్వు దీన్ని చీల్చాల్సిందే. అలా సింహమును చీల్చడానికి ఇష్టపడని కొంతమంది ఏం చేస్తారంటే సింహంతో బేరాలు ఆడుతూ ఉంటాం, కూర్చొని అది పోదు ఇది రాదు, ఆ సమస్య పోదు, నీ జీవితానికి శాంతి రాదు, కలకాలం రెండు కలిసే ఉంటాయి. అసలు అట్లా కాదు ఉండాల్సి. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ లేని జీవితం ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ లేకపోతే నీకు ఆశీర్వాదమే ఉండదు. కానీ ప్రతి శ్రమ నీకు దేవుని మహిమను చూపించాలి. కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నది, క్యాన్సర్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, బ్లడ్ క్యాన్సర్ అనేది ఎవరికి ఇష్టపడదు. ఏసన్న గారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ రాగానే ఏం చేస్తావు, అది ఆశీర్వాదం అనుకుంటావా?
ఏమరపాటుకుంటే ప్రాణమే పోయిద్ది. యవ్వన ప్రాయంలో వచ్చింది పాపం, చాలా దిగులు పడ్డాడు, చాలా వేదన పడ్డాడు, చావుకు అడుగు దూరంలో ఉన్నాడు, ఎట్లయినా ప్రాణం పోతుందని భయపడ్డాడు. అసలు ఒక సింహం లాగా ఆయన మీద బొబ్బరించి ఒక వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలవబడి ప్రార్థన చేసి ఆ వ్యాధిని అంతటిని జయించింది. అంతే, వ్యాధిని జయించింది. మధురమైన తేనెందో చెప్పని ఇప్పుడు, మధురమైన తేనెందంటే ఆ సింహము బొబ్బరించినందుకు, ఆ వ్యాధి దాడి చేసినందుకు, బ్లడ్ క్యాన్సర్తో బాధపడ్డందుకు, తర్వాత వచ్చిన మధురమైనటువంటి అనుభవాలు, మొట్టమొదట ఆయన రక్షించబడ్డాడు. రెండోది ఆయన 10,000 సంఘాలు కట్టబడ్డాయి. ఆయన ద్వారా అనేకమైనటువంటి మధురమైనటువంటి గీతాలు సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చాడు, అందించాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒకప్పుడు వచ్చిన శోధన చూసావు, దానిని జయించాడు, ప్రార్థన ద్వారా జయించి దానిని చీల్చాడు. కాబట్టి చీల్చిన దానిలోంచి తేన వస్తుంది. కదా చెప్తున్న, ప్రతి శ్రమ వెనక ఒక ఆశీర్వాదం ఉంటుంది, ప్రతి నొప్పి వెనక ఒక ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే యోహాను సువార్త 16లో ఒక చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను 16:21 చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము, ఆ వేదనను జ్ఞాపకం చేసుకుంది. వేదన కాదా, 9 నెలలు వేదనే. నువ్వు ఎట్లా అనుకున్నది వేదన, అది శ్రమే, అది కష్టమే, అది ఇబ్బంది, ఎంతో ఇబ్బంది. అసలు నీ లోపల ఒకడు పెరుగుతుందంటే అది ఎంత అననుకూలత అంటే, అసలు మనం గట్టిగా తిన్నామనంటే కథ ఆగట్లేదని ఏడుస్తుంది. లోపల ఒక శిశువు పెరుగుతూ ఉన్నప్పుడు, శారీరంలో మార్పులు వస్తున్నప్పుడు, చాలా చికాకులు అవుతున్నప్పుడు, తిన్నది చక్కగా వంట పట్టదు, చక్కగా నిద్ర పట్టదు, పండుకోవడానికి అనుకూలత ఉండదు. ఆ లోపల బేబీ ఎదగాలని మళ్ళీ అంతా డైట్ అంటాం, టాబ్లెట్ అంటాం, ఇవన్నీ పెట్టుకొని చికాకు. అట్లా నెలలు మోస్తూ ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటారు ఒక్క కుమారుడు చాలని అనుకున్నట్టు ఫుల్ మంది ఉంటారు. అసలు ఇక చాలంటే ఇవన్నీ మేము తట్టుకోలేము, ఈ దెబ్బతో ఆపేస్తే మంచిది, ఇంకొక పిల్లగాడుతో ఉన్నోడు ఒకటితో చాలు అనుకునేటోళ్ళు చాలా మంది. అట్లా నొప్పులతో ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, శారీరంలో మార్పులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఎంతో వేదన పడతారు. కానీ 9 నెలల వేదన ఒక్క గడియలో, ఒక్క నిమిషంలో మాయమైపోయిద్దట. ఎప్పుడైతే తెలుసా, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము, అదంతకప్పుడు బాధే, కానీ ఆ నొప్పులలో నుంచి ఒక ఆశీర్వాదం వచ్చింది, ఆ బాధలో నుంచి ఒక ఆనందం వచ్చింది. ఆ పుట్టినటువంటి చిన్న కుమారుని ఎత్తుకొని ఒక్కసారి చూసుకున్నదే అనుకో, 9 నెలల సమస్య ఏమైపోయిందట, ఒక్కసారి మర్చిపోతుంది. మరి ఎన్నడిని ఆమె జ్ఞాపకం చేసుకుందాక. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా గడియ వచ్చిందాక పడాలంటుంది. సమస్య తీరిందాక దాన్ని సహించాలి, సమస్య తీరిందాక దాన్ని భరించాలి. దాన్ని నిజంగా నువ్వు జయించగలిగితే, ప్రార్థన ద్వారా సమస్యను నువ్వు చీల్చగలిగితే, ప్రార్థన ద్వారా సమస్యను జయించగలిగితే, అవతలు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడటానికి ప్రభు కృప చూపుతాడు. ప్రతి శోధనలో ఒక ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదం అది ఎప్పుడంటే అది విరిగిపోతేనే ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. కానీ మనకి ఎట్లుంటుంది అంటే, ఎర్ర సముద్రం పాయలు కావద్దు కానీ ఒడ్డుకు పోవాలంటాం, ఎరికో గోడలు కూలదు కానీ ఎరికో నా సొంతం కావాలంటే కుదరదు. ఆధ్యాత్మిక జీవితం అంటేనే శ్రమలతో పోరాటం అని చెప్తున్నావు. ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నవాని జీవితంలో నేను సరే శ్రమలు ఉంటాయి అని చెప్తున్నావు. ఒకవేళ శ్రమ లేదు అనుకో, నువ్వు మోకరించక ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు నన్ను మరిచిపోయావని దేవునికి నువ్వు జ్ఞాపకం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ భక్తున్నైనా మీరు ఒకసారి చూడండి. బాగా ఇష్టమైనటువంటి భక్తుల పరంపరలో పిఎం శామ్యుల్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు బాప్తిస్మ ఇచ్చిన ఆయన కూడా నాకు శామ్యుల్ అనే పేరు పెట్టాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పేరు కూడా. పిఎం శామ్యుల్ గారి జీవితాన్ని చదివినప్పుడు జీవితం అంతా దుఃఖమయమని చెప్తాను. కన్నీరు లేకుండా పరిచర్య లేదు. 15 సంవత్సరాలప్పుడు ఇంట్లోంచి అమ్మ నాన్న ఎలగొట్టారు బాప్తిస్మ తీసుకురావడానికి. 6-7 అక్కలు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెరిగినాయి. అమ్మ నాన్నల చేత దూరం చేయబడ్డాడు. బాప్తిస్మ తీసుకున్నందుకు, ముంచుడు బాప్తిస్మ తీసుకోవడం ఆ రోజుల్లో నేరం. ఆ ముంచుడు బాప్తిస్మ తీసుకున్నాడని ఇంట్లోంచి ఎల్లగొట్టారు.
ఒక్కడే బయటకు వచ్చి 4 అక్కలు ఉన్న తర్వాత ఇంట్లో ఉన్న పని చేస్తాడంటే కొడుకు. బట్టలు ఉతుక్కోవటం కూడా రాదు పాపం. ఒకటి తెల్ల లాంచీ ఫైజం వేసుకొని బయటకు వచ్చింది. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు, ఒకటే లాంచీ ఫైజంతో బయటకు వచ్చి దాన్ని ఉతికి చెరువు గట్టున అండేసి నడిలోతు నీళ్ళలోకి పోయి ప్రార్థన చేసుకొని కన్నీళ్లు గార్చుకున్నాడు అటస్. మళ్ళీ ఇంకో బట్టలు ఏది వేసుకోవడానికి, అది ఎండితేనే బయటికి వెళ్ళి మళ్ళీ దాన్ని వేసుకొని పోవాల పరిచర్యకి. అట్లాంటి కన్నీటి అనుభవాలు దినదినం అనుభవించిన సమస్యలు ఉన్నాయి. అసలు దినదినం అనుభవించిన మంచి మాదిరికరమైనటువంటి భక్తుడు, దేవుని చేతులు బలంగా వాడబడ్డాడు. అద్భుతమైనటువంటి పరిచర్య, అసలు సార్వత్రిక సంఘానికి అభిషేకము వరాలను గురించి విస్తారంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన జీవితం అంతా కన్నీటిమయమే, దుఃఖమయమే అని చెప్తున్నారు. అన్ని శ్రమల్లోనే పరిచర్య ఎంత చేశారు. కుటుంబానికి దూరంగానే చేశారు. తర్వాత భక్త సింగ్ గారి జీవిత చరిత్ర. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 15 సంవత్సరాలకు పెళ్లి అయిపోయింది భక్త సింగ్ గారికి. భార్య వదిలిపెట్టింది, కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది ఓంకార్ సింగ్. భక్త సింగ్ గారికి ఒక కొడుకున్నాడు, చాలా మందికి తెలియదు. భక్త సింగ్ గారి కొడుకు పేరు ఓంకార్ సింగ్. బిడ్డను తీసుకొని తల్లి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, కట్టుకున్న భార్యకు దూరం అయిపోయాడు, బిడ్డకు దూరం అయిపోయాడు. దేవుని స్వార్థను ప్రకటిస్తానని చెప్పేసి ముందుకు వస్తే అన్ని దూరం అయిపోయాయి. బ్రతుకంతా కష్టమే, ఇబ్బంది, శ్రమే. ఒంటరిగా సేవను ప్రారంభించాడు, చేతిలో పైసా లేదు. ఆ పరిచర్య అంతట్లో ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు, ఎంతో కన్నీరు గార్చాడు, ఎన్నో శ్రమలను చూశాడు. ఆ పరిచర్య చూసిన కూడా ఎట్లుందంటే అంత కన్నీటిమయమే ఉంది. అట్లాంటి కోవలోనే మంగమూరి దేవదాస్ గారు కూడా ఉన్నారు, బైబిల్ మిషన్. మంగమూరి దేవదాస్ గారు బాగా ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే, ఆయన కూడా చిన్న ప్రాయంలోనే పాపం తల్లిదండ్రులను కోల్పోయారు. లూథరన్ స్కూల్లోనే చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. దాదాపుగా 60 సంవత్సరాలు అందులోనే చదివి, అందులోనే ఉద్యోగం చేసి అక్కడే సేవ చేస్తారు. 60 సంవత్సరాల ప్రాయంలో దేవుడు ఒక మాట అంటాడు, లూథర్ మినిస్ట్రీలో నుంచి దాసును బయటికి రావాలన్నాడు. అసలు లూథరన్ మినిస్ట్రీ అంటే ఆయనకు తల్లి తండ్రితో సమానం వస్తుంది. ఆయన అంటాడు, అసలు నేను ఇందులోంచి రాను ప్రభు అన్నాడు. లేదు, నువ్వు అందులోంచి ఖచ్చితంగా రావాలంటే గుండెని అట్లా కోసేసినట్టు అనిపించింది ఆ మాట. అసలు రాజకుమారుని వాళ్ళ ధైర్యంగా నువ్వు అందులోంచి రా అంటే, రమ్మని నువ్వు అంటున్నావు కానీ వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి తెలియదు. వెళ్ళాలని నాకు అనిపించట్లేదు ప్రభు అంటే, ఆ మినిస్ట్రీ పేరును చూపెట్టిండు దేవుడు. అసలు బయటికి రావాలను ఖచ్చితంగా. కన్నీటితో వచ్చింది, ఇబ్బందితో వచ్చింది, బాధతో వచ్చింది, ఎన్నో శ్రమతో వచ్చిన కంటే చాలా నిందలు మోసి. ప్రతి భక్తుని జీవితంలో మనకు కామన్ గా కనిపించింది ఏంటంటే శ్రమ కనిపిస్తుంది అని చెప్తున్నా. వీళ్ళందరూ దేవునితో నడిచిన వాళ్ళే, సైతాన్తో పోరాటం చేసిన వాళ్ళే. వాళ్ళందరి జీవితంలో శ్రమ ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమ ఉంది. కానీ వ్యత్యాసం ఎక్కడుందో చెప్పనా? వ్యత్యాసం ఎక్కడుందనంటే, వాళ్ళందరూ శ్రమ పడుతూ శ్రమను జయించి జయ జీవితాన్ని జీవించారు. దాసు గారు ఒక చక్కని మాట అంటాడు, మంగళమూరి దేవదాస్ గారు, నీ ఇనుప శ్రమల కొలిమిలో నన్ను శోధించుము అంటాడట. నన్ను సువర్ణంలాగా మార్చాలంటే దేంతో మారుస్తావు? ఈ శ్రమల ద్వారా మారుస్తావు, ఈ శోధన ద్వారా మారుస్తావు. ఆ శోధనలు, శ్రమలు నా దగ్గరకు వస్తేనే నేను సువర్ణం అయిపోతాను. నన్ను శ్రమ పెట్టుము. ఏ భక్తుడు చేస్తాడంటే ప్రార్థన? ఉన్నయన్నీ తీసేనైనా మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అసలు నీకు ఉన్నాయో లేవో నీకే తెలియదు. నువ్వు పడేది శ్రమే కాదు. కానీ మనం ఏంటంటే, బామ్మ ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నా ప్రభు తీసే అంటావు కదా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నన్ను ఇంకా శ్రమ పెట్టుము ప్రభువా, నీ పోలికలోనికి నన్ను మార్చుము, శ్రమల కొలిమిలో నన్ను కాల్చుము అని చేసినట్టు ఆయన. రొట్టెనయ్యా నన్ను కాలిస్తే కానీ నేను ఈ పోలికలోనికి రాను అన్నారు. వాళ్ళందరికీ శ్రమలు ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ శ్రమలను జయించి నిలవబడ్డారు. ప్రార్థన ద్వారా వారు శ్రమలను జయించారు. కాబట్టి ఆ జయించినటువంటి శోధనలు వాళ్ళకి ఇప్పుడు ఏం దొరికింది? ఒక మధురమైన తేనె దొరికింది. నువ్వు నేను కూడా ఎక్కడ ఆగొద్దునంటే, ఆ సింహం దగ్గర ఆగొద్దు. అది నీ మీదికి వచ్చినా, నువ్వు సింహం మీదికి పోయినా, అదేం చేయాలంటే చీల్చబడాలి. చీల్చబడిన శోధనలో నుంచి ఒక మధురమైన అనుభూతి కొరకు నువ్వు నిరీక్షించాలి. ఇది క్రైస్తవ భక్తి జీవితం అని చెప్తాను. ఇట్లా బ్రతకాలి. అంతేగాని కొంతమందికి ఉంటుంది కడుపులో సల్ల గదలొద్దట. కడుపులో సల్ల గదలకుండా మంచి భర్త రావాలా, మంచి పిల్లలు ఉండాలా, ఆర్థికంగా బలపడాలా, ఆరోగ్యంగా ఉండాలా, 100 సంవత్సరాలు బతకాలంటే పరలోకం రావు నువ్వు. ఇక ఇవన్నీ వచ్చినాక ఇంకా పరలోకం ఎందుకు నీకు? అన్నీ ఇన్నే ఉన్నాయి కదా. సంపూర్ణతలోనికి దేవుడు ఒక వ్యక్తిని నడిపించాలంటే వానికి ఇచ్చే ఆశీర్వాదకరమైన వరం పేరే శ్రమ అని చెప్తున్నాడు.
శ్రమ పడకుండా క్రైస్తవ్యంలో సంపూర్ణత రాదు. శ్రమ పడకుండా దేవుని మహిమను నువ్వు చూడలేవు. శ్రమలు నీ జీవితంలోనికి రాకుండా దేవుని పోలికలోనికి నువ్వు ఎప్పుడు కూడా చెక్కబడలేవు. కాబట్టి శిల్పకారుడు శిల్పమును చెక్కినట్లుగా దేవుడు ప్రతి దినం నిన్ను చెక్కి నీలో పనికిరాని ప్రతి పెచ్చును తీసివేస్తే తప్ప దేవుడు అనుకున్నటువంటి రూపంలోనికి దేవుడు నిన్ను చెక్కడానికి అవకాశమే లేదు. కాబట్టి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించుతున్నట్లు ఆశ్చర్యపడకూడి అన్నాడు పేతురు. అవి కామన్ అని చెప్తున్నా అంతే. వర్షాకాలం వర్షాలు పడుతున్నది ఎంత కామను, ఎండాకాలం ఎండ కొడుతుంది ఎంత కామను, క్రైస్తవుల జీవితంలో శ్రమలు వస్తాయనేది అంత కామన్ థింగ్. కానీ దాన్ని బోధకులు చెప్పట్లేదు కాబట్టి మీకు అర్థం కాదు. వస్తాయి. అప్పుడు మీరు అనొచ్చు, మరి ఆ పాట వచ్చేదానికి ఇక్కడికి ఎందుకు సార్ వచ్చేదని ఆలపడచ్చు. అందులో ఉన్న వస్తాయి, ఇందులో ఉన్న వస్తాయి. మరి ఆ పాట దానికి ఈడి దాకా ఎందుకు రావాలంటే వచ్చిన ప్రతి శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉండే ఆ శ్రమను దేవుడు చీల్చి వేస్తాడని చెప్తున్నాడు. చీల్చినటువంటి ప్రతి శ్రమలో నుంచి నీకు తేనె కొరకు దేవుడు సిద్ధపరిచాడని చెప్తున్నావు. ఆ తేనె కొరకు భక్తి చేయాలి. అది క్రైస్తవ భక్తి జీవితం అంటే. కాబట్టి మనకున్నటువంటి శ్రమలను బట్టి కృంగిపోక, మనకున్నటువంటి సమస్యలను బట్టి కృంగిపోక, వచ్చిన ప్రతి శోధన కూడా దేంతో జయించాలంటే ప్రార్థనతో జయించాలి. ఒకే ఒక్క ఆయుధం అని చెప్తాను అంతే. ఆ ఒక్క ఆయుధాన్ని పట్టుకొని, నీ శ్రమను పట్టుకొని మోకాల జీవితం మీదకి వస్తే, ప్రార్థనలోనికి వస్తే అన్ని చీల్చబడతాయి, పాయలైపోతాయి, ఎరుక గోడలు కూలినట్టు కూలిపోతాయి. కాబట్టి గొప్ప ఆయుధము, మంచి ఆయుధం ప్రార్థన అనే ఆయుధాన్ని మనం చేత పట్టుకుందాం. ప్రార్థన ద్వారానే సమస్తాన్ని జయిద్దాం. ప్రార్థన ద్వారానే దేవుని మహిమను చూద్దాం. దేవుడి మాటను దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.